రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్, మీ సహకారంతో నడిచేటటువంటి, సమర్థనతో నడిచేటటువంటి ఛానల్. అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, వీడియోని కాంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో క్రింద భాగంలో ఉంటుంది. అదేవిధంగా మీకు ఇది కనుక నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకి షేర్ చేయవచ్చు. షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ ఛానల్కు మీ మద్దతు తెలుపుతూ మీరు దీనికి సబ్స్క్రైబ్ చేయవచ్చు. సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క పైసా ఖర్చు లేదు. కేవలం సబ్స్క్రైబ్ అని రాసున్నటువంటి బటన్ని నొక్కండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని కనుక మీరు నొక్కినట్లయితే మీకు రాకాలోకంలో చేసేటువంటి ప్రతి అప్లోడ్, పెట్టేటటువంటి ప్రతి పోస్ట్, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు అప్ టు డేట్గా ఉండడానికి వీలుంటుంది. రాకాలోకంకి పునఃస్వాగతం. మిత్రులారా, ఇద్దరు ప్రత్యర్థుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు తెలివైనటువంటి, బలమైనటువంటి ప్రత్యర్థి మొట్టమొదటే తన ఎదురుగా ఉన్నటువంటి పోటీదారుడి యొక్క మానసిక బలహీనతల్ని గుర్తించి అతను పోరాటానికి ముందే అతను దెబ్బతినేలాగా చేస్తాడు. పోరాటం ప్రారంభం కావడానికి ముందే ప్రత్యర్థి నీరసించిపోయేలా చేస్తాడు. ప్రత్యర్థి ఎప్పుడైతే నీరసించిపోతాడో, పూర్తిగా బలహీనుడైపోతాడో, అప్పుడు దెబ్బ కొట్టకుండానే యుద్ధాన్ని గెలవడానికి వీలవుతుంది. 2024 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దాదాపుగా ఈ బలహీన పడిపోయినటువంటి, మానసికంగా పోరాటం చేయకుండానే ఓడిపోయినటువంటి వీరుడిలాగా అనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అయోధ్య ఇష్యూ కావచ్చును, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలు కావచ్చును, వీటన్నిటినీ ఉపయోగించుకుంటోంది. అద్భుతమైనటువంటి ఆర్గనైజేషనల్, సంస్థాగతమైనటువంటి పటిష్టతను, ఐడియాలజికల్ సామర్థ్యాన్ని, ఐడియాలజికల్ అంటే సిద్ధాంతగతమైనటువంటి సామర్థ్యాన్ని, వీటన్నిటిని ఉపయోగించుకుని మోదీని ఒక ఐకాన్గా చూపించి 2024 ఎన్నికలు ప్రారంభం కాకుండా గెలిచినట్టుగా కనిపిస్తోంది. అయితే 2024 ఎన్నికలు, రాబోతున్న 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ఓడిపోయింది. ఎప్పుడు ఓడిపోయింది? కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 2023నే ఓడిపోయింది. వాస్తవానికి 2024 ఎన్నికలు ఇంకా జరగాలి. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పోరాటం నుంచి వెనకడుగు వేయడం మొదలుపెట్టింది డిసెంబర్ 3, 2023 నుంచి. కాబట్టి 24 ఎన్నికల్ని కాంగ్రెస్ 23లోనే ఓడిపోయింది. ఇది వినడానికి కొంత ఆశ్చర్యం కలగవచ్చును. కానీ కాంగ్రెస్ యొక్క మొత్తము మిస్కాలిక్యులేషన్స్, తప్పుడు లెక్కలన్నీ కూడాను, తప్పుడు అంచనాలన్నీ కూడాను డిసెంబర్లో ఎక్స్పోజ్ అయినాయి. దాని బలహీనత ఎక్స్పోజ్ అయింది. అది ఏ రకంగా దెబ్బతిందో, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏ రకంగా దెబ్బతిన్నదో ఆ దెబ్బ నుంచి పార్టీ కోలుకోలేకపోయింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు గెలిచినప్పుడు చాలా ఉత్సాహం మీద ఉంది. పార్టీ గ్రాఫ్ పైకి వెళ్తోంది. కర్ణాటకలో బీజేపీని చిత్తుగా ఓడించింది. హిమాచల్ ప్రదేశ్లో కూడాను ఓట్లల్లో పెద్దగా తేడా లేకపోయినప్పటికీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచి ప్రభుత్వంలోకి వచ్చింది. ఈ రకంగా ఈ 2 రాష్ట్రాలలో బీజేపీ నుంచి అధికారాన్ని లాక్కున్న తర్వాత కాంగ్రెస్ బలంగా ఉన్నట్టుగా ఒక ఇమేజ్ వచ్చింది. ఆ సమయంలోనే ఇండి కూటమికి సంబంధించిన ఆలోచన ప్రారంభమైంది. ముందు పట్నాలో, తరువాత బెంగళూరులో, ఆ తరువాత ముంబైలో 3 సమావేశాలు జరిగినాయి. ఈ ప్రతి సమావేశానికి వస్తున్నటువంటి బీజేపీ వ్యతిరేక పార్టీల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ సమయంలో కర్ణాటక, హిమాచల్ ఈ విజయాల ఊపుని ఉపయోగించుకోవడంతో పాటు ఇండి కూటమికి నేతృత్వం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వీలైనంత త్వరగా గనక ప్రణాళికల్ని తయారు చేసి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి, ఒక నాయకుడిని, ఒక ఐకాన్ని ముందుకు తీసుకొచ్చి, ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహించినట్టయితే బీజేపీ బలహీనపడేది. బీజేపీ బలహీనపడినట్టయిన ఈ క్షణంలో గనక తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఏది జరిగినా కూడాను పార్టీకి ఇబ్బంది ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మిస్కాలిక్యులేషన్ ఎక్కడంటే, హిమాచల్, కర్ణాటక విజయాల తరువాత ఇండి కూటమి ఏర్పడ్డప్పుడు దాన్ని బలోపేతం చేసి, దాన్ని సుదృఢీకరించడానికి బదులుగా కాంగ్రెస్ పార్టీ ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత మనం మరింత బలపడతాము,
మరింత బలపడితే బేరం గట్టిగా ఆడొచ్చును అన్నటువంటి లక్ష్యంతో మధ్యప్రదేశ్ గెలుస్తాము, ఛత్తీస్గఢ్ గెలుస్తాము, రాజస్థాన్లో కాస్త దెబ్బతిన్నా కూడాను బలమైనటువంటి విపక్షంగా ఉంటాం కాబట్టి తెలంగాణలో ఎలాగో గెలిచే సూచనలు ఉన్నాయని కాంగ్రెస్ మొదటి నుంచి నమ్మింది. కాబట్టి 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో విజయం సాధించి ఒక రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్నట్లయితే మనము బేరం చేసి ఎక్కువ సీట్లు ఇండి కూటమి నుంచి తీసుకోవచ్చునని భావించింది. కానీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక తెలంగాణ మినహాయించి మిగతా ఎక్కడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం పోయింది, మధ్యప్రదేశ్లో బీజేపీ ఘన విజయం సాధించింది, రాజస్థాన్లో మొదటి నుంచి కూడాను బీజేపీదే పైచేయిగా ఉండింది, బీజేపీ విజయం సాధించింది. ఈ రకంగా ఈ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవలేదు. ఛత్తీస్గఢ్లో ఉన్న అధికారం కోల్పోయింది, రాజస్థాన్లో ఉన్న అధికారం కోల్పోయింది. ఎప్పుడైతే ఈ ఎదురు దెబ్బ తగిలిందో తక్షణము కాంగ్రెస్ ఒక బలహీనమైనటువంటి పార్టీగా కనపడింది. ఆ రోజు నుంచి ఇండి కూటమి మిత్రపక్షాల డిమాండ్లు పెరిగినాయి, ఒత్తిడులు పెరిగినాయి, వాళ్ళ యొక్క మాటలో వేగం వచ్చింది. ఒక్కొక్క మిత్రపక్షము కాంగ్రెస్తో ఇంకా లాభం లేదని చెప్పి దూరం వెళ్ళటం మొదలుపెట్టింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనమైన స్థితిలో వచ్చింది. బలహీనమైన స్థితిలో వచ్చిన తర్వాత ఈరోజు తృణమూల్ మాట వినడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ బేరసారాలు కొనసాగిస్తోంది. శరద్ పవార్ పార్టీ 2గా చీలింది. బలహీనమైనటువంటి పక్షము కాంగ్రెస్ వైపు ఉంది. ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో కూడాను కాంగ్రెస్ దెబ్బతినిపోయింది. 2024 అసెంబ్లీ లోకసభ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే కాంగ్రెస్ పార్టీ కాడి వదిలేసింది. ఈ పరిస్థితి నిజమైన ఓటమి వచ్చింది డిసెంబర్ 23న. అత్యాశకు పోవడం వల్ల, అతిగా అంచనాలు వేసుకోవడం వల్ల, వాస్తవ పరిస్థితుల అంచనా లేకపోవడం వల్ల కాంగ్రెస్ దెబ్బతిన్నది. యుద్ధానికి ముందే కాంగ్రెస్ ఆల్మోస్ట్ పరాజయాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.